ఆసుపత్రుల నిర్వాహకులు చెప్పాలి నిజమా కాదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి నిజమా కాదా, లేదా ఆరోగ్యశ్రీ తరపున దరఖాస్తు చేయబడిన కుటుంబాలు చెప్పాలి నిజమా కాదా, ఆరోగ్యశ్రీ కింద తమ వాళ్ళని ఆసుపత్రిలో చేర్చిన వాళ్ళు చెప్పాలి నిజమా కాదా, లేదా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ పేషెంట్ చెప్పాలి నిజమా కాదా. సాక్షి హైలైట్ చేస్తుంది ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోవట్లేదు, ముందు డబ్బులు కట్టేయమంటున్నారు లేకపోతే చేర్చుకోమంటున్నారు అంటూ కొంతమంది బాధితుల యొక్క వెర్షన్ హైలైట్ చేసింది. ఇందులో ప్రధానంగా ప్రమాదవశాత్తు కింద పట్టడంతో మోకాలకి తీవ్ర గాయమైంది, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తాను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళా, పథకం కింద ఉచితంగా సర్జరీ వర్తించిన 30,000 అదనంగా ఇవ్వాలన్నారు, డబ్బు కట్టేస్తామత లేక అనంతపురం జీజీహెచ్కి వెళ్ళా 1,000 ఇవ్వాలంటే నాలాంటి పేదల పరిస్థితి ఏంటంటూ సత్యసాయి జిల్లా పోతుగాలేపల్లి చంద్రశేఖర్ స్టేట్మెంటు. అలాగే నా భర్త రఫీ కొద్ది నెలల క్రితం ప్రమాదవశాత్తు కింద పట్టడంతో ఎడమ చేతికి గాయమైంది, అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఫ్రాక్చర్ అయిందన్నారు, మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ ఉచిత చికిత్సకు నిరాకరించారంటూ అనంతపురానికి సంబంధించినటువంటి ఆసియా. అట్లా గత నెలలో వైరల్ జ్వరం వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయి ఆసుపత్రికి వెళ్తే ఈ సమస్యకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లేదని చెప్పడంతో చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్న 20,000కు పైగానే ఖర్చు అయిందంటే కాకినాడ జిల్లా వాణి స్టేట్మెంటు హైలైట్ చేశారు. అట్లాగే మరొకటి తిరుపతి కొర్లంగుంటలో ఉంటున్న ఆటో డ్రైవర్గా పనిచేసిన భర్త కడుపు నొప్పి రావడంతో స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళగా కడుపులో గడ్డు ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి సంప్రదిస్తే ఆరోగ్యశ్రీ అయితే ఆపరేషన్ చేయమని తేల్చి చెప్పేశారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3 లక్షలు విలువ చేసే సేవలు ఉచితంగా పొందాం, ఇప్పుడేమో ఆసుపత్రి లోపలకు కూడా అనుమతించట్లేదంటూ తిరుపతికి సంబంధించిన రమణమ్మ స్టేట్మెంట్. ఇవి వీళ్ళు హైలైట్ చేసింది. ఇది నిజమా కాదా అన్నటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది.